పాజిటివ్గా థింక్ చేయాలి కదా అని చెప్పి సివిల్ సర్వీస్ పనికిరానోడు వెళ్ళి 4 ఏళ్ళు చదివిన తర్వాత బెంచ్ సర్కిల్కి వెళ్ళి ఆడి ఇన్స్టిట్యూట్కి పోయి లేకపోతే నమ్మో వెళ్ళి కూర్చొని 4 ఏళ్ళు చదివిన తర్వాత రాలేదని చెప్పి అప్పుడు ఎడుతుందంటే ముందు రియలైజ్ అయినాడు తెలివైనాడు కదా అంటాను అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. జనరల్గా గట్టిగా చెప్పడం హార్ష్గా చెప్పడం చేస్తూ ఉంటాం కదా మేము. జనరల్గా అంటే కొన్ని విషయాలు చెప్పడానికి కొన్ని స్టైల్లో చెప్పాలి. కొన్ని హార్డ్గానే చెప్పాలి, కొన్ని స్మూత్గా చెప్తే కుదరదు, కొన్ని ఇగోని హట్ చేసే విధంగానే చెప్పాలి, కొన్ని చెప్పేటప్పుడు హార్ష్గా గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పడంలో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. చెప్పేవాడికి కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఎలా ఉంటుంది, కుదరదు. కాన్ఫిడెన్స్ ఉండాలి, వాడి దగ్గర ఫుల్ అథెంటిసిటీ ఉండాలి. చెప్పడంలో విత్ నెంబర్స్ ఉండాలి, జస్ట్ క్యాజువల్గా చెప్పకూడదు, విత్ నెంబర్స్ విత్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ కలిపి ఉంటాయి నా మాటలో. అంటే నేను ఒకటి చెప్పానంటే దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది, లేకుండా ఉండదు అసలు లేకుండా అసలు ఎక్కడా ఉండదు. గట్టిగా చెప్పాలి, స్మూత్గా చెప్తే అర్థమవుతుంది కదా, మీరు స్మూత్గా చెప్పాలి కదా అని అనుకుంటారు. స్మూత్గా చెప్తే అండి నువ్వు చెప్తున్నావు కదా, రోజు మీ ఇంట్లో 10 ఏళ్ళ నుంచి చెప్తున్నావు కదా నీ పిల్లలకి, మరి వాళ్ళు ఎందుకు ఎట్లా స్మూత్గా చెప్తే? మీ ఇంట్లో ఉన్న పిల్లలకు నువ్వు చెప్తున్నావు కదా 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఏమన్నారు వాళ్ళు? స్మూత్గా చెప్తే వినడం, హార్డ్గా చెప్తే వినకపోవడానికి ఏమి ఉండదు. నీకు నచ్చకపోతే హార్డ్గా చెప్పడానికి కామెంట్ చేస్తావు అంతే. నన్ను మాట అదే కదా, అంతే కదండి. మీ ఈగో హట్ అయింది అనుకోండి నన్ను అనుకుంటారు, బట్ పాయింట్ కరెక్టే కదా, పాయింట్ని తీసుకో. నువ్వు నిజంగా కరెక్ట్ మనిషి అయితేనే చెప్పి స్టైల్తో నీకు పని ఏంటి అసలు? ఆ స్టైల్ ఎందుకు చెప్తాను, కొంతమందికి అలా చెప్తే అర్థమవుతుంది కాబట్టి చెప్తాను నేను. మీరు అనొచ్చు సార్ మీరు చెప్పిందే కొంచెం స్మూత్గా పద్ధతిగా స్లోగా చెప్పండి సార్. స్లోగా చెప్తే ఎవడ ఏంటంటే, గట్టిగా చెప్తేనే ఎవడ ఎంటలేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే బీపీ వచ్చేలాగా అరుతున్నారు కదా మీ పిల్లల మీద, ఇంట్లోనే బీపీలు పగిలిపోయేలాగా కప్పులు లేచిపోయేలాగా అరుతున్నారు కదండి పేరెంట్స్. వింటున్నారా? తిడుతున్నారు, వింటున్నారా? మీరు మీ పిల్లల్ని తిడతారు, ఎగిరిపోయేలా తిడతారు, కుదరదని చెప్తున్నారు, ఆయన వినట్లా. నేను మాట అంటే ఒప్పుకోవట్లేదు. మీరు ఎవరంటే టీచర్ తిడతారు కదా, టీచర్ కూడా హక్కు ఉంటుంది. మీరు స్కూల్కి వెళ్ళారండి, పిల్లల్ని స్కూల్లో వేసారండి, టీచర్ మంచి టీచర్, హానెస్ట్ మంచి గొప్ప టీచర్ అనుకుందాం, తిడతాడు పడు. మరి అలా నేర్చుకుంటారు కదా, మేము కూడా ఇక్కడ ఉన్నాం. టీచర్లు కొట్టారు తిట్టారు మమ్మల్ని. ఇప్పుడు కొట్టడం క్రైమ్, తిట్టడం క్రైమ్. మరి ఎట్లా అర్థం అవుతుంది? స్మూత్గా చెప్తే అంటారంటే కొంతమంది వినొచ్చు, కొంతమంది వినరు. 2 కేటగిరీస్ ఉంటాయి కదండి. మేబీ చెప్పడంలో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నా మాట విధానమే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి, హార్ష్గా ఉంటుంది కాబట్టి, హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విధంగా అనుకుంటున్నారు తప్ప మీరు చూడవలసిన స్టైల్ని కాదండి, పాయింట్ని.